this in your pocket. Wow. Can you believe this? Can you believe this? Friends, can you believe this? If anybody thinks there is no God, they are fools. There is God. You know where I'm coming from now? I'm coming to you from Apollo Hospital, mom's bedroom. Miracle happened. You all know the doctor said mom may not live. She would not live. And we were preparing for the burial. I told my father, she's almost 80 years old. Amma బతకదు అని డాక్టర్లు చెప్పారు. క్రిటికల్ 4 రోజులు అస్సలు 1% ఛాన్స్ లేదు బతకడం. చూడండి ఇప్పుడు మదర్ని చూడండి, చూడండి, చూసారా మదర్ ఇప్పుడు చూస్తున్నారా? అపోలో హాస్పిటల్లో ఉన్నాం. చూస్తున్నారు, చేస్తున్నారు, చూస్తున్నారా? చూస్తున్నారా? అది తేజ, జై కుమార్, సతీష్, నీ పేరేటమ్మా? శారమ్మ, బన్నయ్య. చూస్తున్నారా? అసలు అర్థమవుతుందో మీకేమైందో? 10 రోజులు అయింది హాస్పిటల్లో. ఇప్పుడు ఐసీయూ నుంచి బయటకు వచ్చింది ఈరోజు. దేవుడు అద్భుతాలు చేస్తున్నాడని ఇదే రుజువు. మీ అందరికీ తెలుసు. TV9లో, ఎన్టీవీలో, ఏబిఎన్లో, మోజోలో, TV1లో, 99 టీవీలో, అన్ని ఛానల్లో మీరు చూసి 24/7 చూశారు కదా. అమ్మ ప్రాణాలు పోవడం ఇంకా మా అపోలో హాస్పిటల్లోనే ఉంది. ప్రాణం పోతే ఎక్కడ పాతి పెట్టాలి అని చూడండి. మళ్ళీ ప్రార్థన చేయమంటుంది మదరు, ప్రార్థన చేయమంటుంది. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ఫాదర్ ఇన్ హెవెన్, యు ఆర్ గాడ్ ఆఫ్ మిరకల్స్ అండ్ గాడ్ ఆఫ్ వండర్స్. దెర్ ఈస్ నో వన్ ఇన్ దిస్ వరల్డ్ whom we can trust. You have died on the cross of Calvary for our sins. For all Hindus, Jesus, you are not a Christian. You are a Jew. You were born into Jewish family. But you died for Hindus, Muslims, Christians, Buddhists, all of us. We don't convert anybody. Nobody need to convert their religion, but all can trust you. Today, in this hospital, we are seeing a miracle. My mother is back to life. She's back to life. She's opening her eyes, now talking. Say hello, Amma. Hello, Cheppu. ఇలాగాను అందరికీ చూస్తున్నాను. నిన్ను ప్రార్థన చేయను మాట చెప్పు, లేదా వందనాలు చెప్పు. ప్రార్థన చేస్తున్నారు, వందనాలు అని చెప్పు. అందరికీ వందనాలు అని చెప్పు. చూసారా? వినబడుతుందా? ఇది మిరకల్, రియల్ మిరకల్. దేవుడు ఉన్నాడని ఇదే రుజువు. మీకు అర్థమైందా? దేవుడు లేనన్న హిప్నో కమలాకర్ కూడా మన ఆర్గనైజేషన్లో ఉన్నారు, పనిచేశారు. ఇంకో కమలాకర్ గారు దేవుడు లేరు అంటారు. అయినా ప్రజాశాంతి పార్టీకి అన్ని కులాల, అన్ని మతాల, అన్ని ప్రాంతాల నాస్తికులు, హిందువులు, మహమ్మదీయులు, బౌద్ధిస్తులు, క్రైస్తవులు, క్యాథలిక్స్ అందరూ సపోర్ట్ ఉంది. కానీ ఈ అద్భుతం చూసి ఈరోజు నేను రాత్రి వచ్చాను కదా హైదరాబాద్ నుంచి, ఏలూరు, రాజమండ్రి చూసుకొని రాత్రి 12కి వచ్చాను. ఈ మిరకల్ చూసుకొని రాత్రి అనేక మంది హాస్పిటల్లో, సార్ మీరు ప్రేయర్ చేయండి, హార్ట్ సర్జరీ అంటే అందరికి వెళ్ళి ప్రేయర్ చేశా. అందరికీ. ఈరోజు డే టైం కనీసం 70-80 మంది సెల్ఫీలు తీసుకుంటూ ప్రేయర్ చేయమన్న వాళ్ళు కొందరు. అంటే ఏం చెప్తున్నాను నేను మీకు? మీకు ఎప్పుడైనా కష్టం ఉంటే, బాధ ఉంటే దేవుడిని తలంచుకోండి, నాకు చెప్పండి, నేను ప్రేయర్ చేస్తాను. మీకు దేవుడు అంటే ఇష్టం, దేవుడికి మీరంటే ఇష్టం, దేవుడికి మనం అంటే ఇష్టం, దేవుడికి ప్రజాశాంతి పార్టీ అంటే ఇష్టం. అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయమని అందరినీ కలుపుకోవడమే దేవునికి ఇష్టం. అర్థమైందా? అసలు ఈవిడ బతుకుతుందా? డాక్టర్ రవిరాజ్ గారు, డాక్టర్
పాణిగ్రాహి గారు హార్ట్ స్పెషలిస్ట్, డాక్టర్ రవిరాజ్ గారు కిడ్నీ స్పెషలిస్ట్, డాక్టర్ రాజేష్ గారు ఓవరాల్ స్పెషలిస్ట్, ఇంకా ఇతర డాక్టర్లు ఇదే హాస్పిటల్లో 10 రోజుల క్రింద ఏం చెప్పారు? 1 ml per hour, 1 to 10 ml, సెకండ్ డే 10 ml, థర్డ్ డే 10-15 ml. ఏ ఛానల్ అయినా వచ్చి ఇన్వెస్టిగేట్ చేసుకోండి. అయితే 4వ రోజుని ఒక టెక్స్ట్, ఇంకా మేము అమ్మని ఎక్కడ పాతి పెట్టాలా అన్న 3-4 రోజుల నుంచి నాన్నగారిని ప్రిపేర్ చేస్తున్నాను మెంటల్గా. నాన్నగారు అమ్మ వయసు అయిపోయింది, 80 సంవత్సరాలు, 60 సంవత్సరంలోనే హార్ట్ అటాక్ వచ్చి అవ్వాలి, ఇంకా బతుకుంది, బ్లడ్ ప్రెషరు, షుగరు, కిడ్నీ ప్రాబ్లం, బ్లడ్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లంలు. అయితే కమలాకర్ గారు నాకు టెక్స్ట్ పెట్టారు, నాస్తికుడు, అమ్మ కానీ హాస్పిటల్లో చనిపోతే మీకు చెడ్డ పేరు వస్తుంది, మీ దేవుడు లేడన్నారని. ఆ టెస్ట్ చదివిన తర్వాత పట్టుదలతో రాత్రి 10:30కి బీపీ సపోర్ట్తో 90-100 కనబడుతుంది. నాకు తెలియదు ఎంత రావాలన్నది. 140-150 వస్తే అద్భుతం అని ఏం చేశా, 35 నిమిషాలు ప్రార్థన చేశా. శంకర్ ఉన్నారు, నర్సు మనీ ఉంది, పేషెంట్లు ఉన్నారు. అలాగా 100ల్లో 110, 112, 115, 118, 4 రోజులు లేనిది ఆ 35 నిమిషాల్లో 148 అయిపోయింది. ఇదే హాస్పిటల్లో, ప్రపంచంలో ఎక్కడ కాదు, ఏ ఛానల్ అయినా వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇది రియల్ మిరకల్. డాక్టర్లు బాగా పనిచేశారు, మందులు బాగా పనిచేశారు, కానీ ఇది డాక్టర్ల కంటే మందుల కంటే దేవుడు ఎక్కువ పనిచేశాడు. ఎందుకు? ఇది డాక్టర్ల ద్వారా అవ్వని పరిస్థితి. ఏమైంది? 3-4 రోజుల తర్వాత ఆ 148 వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే 100 ml per hour, 10 ml, 15 ml నుంచి 100 ml. ద నెక్స్ట్ డే 200-300 ml. ఈరోజు ఐసీయూ నుంచి శ్రీకాకుళం బంద్ అని క్యాన్సిల్ చేసాం. అమ్మ ఇక్కడ ఉన్నారు, విజయనగరం వెళ్ళి కొంతమంది కోడలతో మాట్లాడొచ్చా. ఇక్కడికి రాబోయేసరికి ఐసీయూ నుంచి రెగ్యులర్ దీన్ని తీసుకొచ్చారు. అంటే అమ్మ మరొకసారి శాంతి సభ చూడాలా, మరొకసారి మన మహిమ చూడాలా, మరొకసారి దేవుని మహిమ చూడాలా, మరొకసారి స్వస్థతలు మిరకల్స్ చూడాలా, మరొకసారి ఈ రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి చూడాలి మనందరి ద్వారాను. దేవుడు గొప్పవాడు. మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. నా గురించి, నా ఆరోగ్యం గురించి, అమ్మ గురించి. అమ్మకు బాగోలేదని నాన్నగారికి ఇది వచ్చేసి, నాన్నగారు కూడా జ్వరం వచ్చేసి హాస్పిటల్లో చేరిపోయారు. ఇదే హాస్పిటల్ ఐసీయూలో. నాన్నగారు కూడా ఇవాళ డిశ్చార్జ్ అయిపోయారు. సో అందరూ ఆశ్చర్యంగా ఇప్పుడు చూడండి, ఒక వీడియో మీకు పెడతా. TV9 అమ్మాయి యాంకర్, పేరు మర్చిపోయాను. అక్కడ ఒక 50-70-100 మంది మొన్న ప్రేయర్ చేయించుకున్నారు. ఆ సత్య నాకు ఇంటర్వ్యూ కొంచెం టఫ్ అయిందని ఒక అరగంట ఉండిపోయి చూసారా, ఆ సత్యాయ చెప్పారు. ఆయన భార్య ఆయనకు కాల్ చేసింది, ఏమని, పాల్గారిని ఎందుకు అలాగ ఇంటర్వ్యూ చేస్తున్నానని. ఆ కామెంట్లన్నీ నేను ఇంక చదవలేదు, అన్నీ నెగిటివ్గా వచ్చాడు. పాపం ఆయన చాలా మంచి వ్యక్తి. అంటే మనకి 100% ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు ప్రజలు? దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, యూత్ ఉంది, మహిళలు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. మీరందరూ ఒక్కరు 10 మందికి ఈరోజు చెప్పండి, ప్రతిరోజు 10 మందికి చెప్పండి, ప్రతిరోజు 100 మందికి చెప్పండి. మీరే ప్రచారాలు చేయండి, ప్రెస్ మీటింగ్లు పెట్టుకోండి, నా దగ్గర ఆక్కండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. మంచి మంచి నియోజకవర్గం. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఉంది, 20 కోట్లతో కట్టారు. లక్షల రూపాయలు పేషెంట్ కట్టుకోగలరా ఎవరైనా? 5-6 లక్షలు, 190% పేషెంట్లు డబ్బు కట్టగలరా? లేదు. అందుకే ఇలాంటి మంచి హాస్పిటల్, ఇంతకంటే 4 రెట్లు మంచి హాస్పిటల్ గెలిపించిన ప్రతి నియోజకవర్గంలో కట్టి తీరుతా. 20 కోట్లు కాదు, 50 కోట్లు ఖర్చు పెట్టి అందరికీ ఉచిత విద్య. ఇప్పుడు మెదక్లో 1000 ఎకరాల్లో ఎలా చేసామో గత 25 సంవత్సరాలు తెలంగాణలో, ఇప్పటికీ మీరు వెళ్ళి చూడవచ్చు. అసలు మెదక్లో ఆ 1000 ఎకరాల్లో, భోగాపురం, ఇక్కడ నేను పుట్టినూరులో చిట్టివాళ్ళ దగ్గర విశాఖపట్నం, మంచి 25 ఎకరాల్లో చారిటీ ఎలా చేసామో మరలా చెయ్యాలి. అర్థమవుతుందా? మీరందరూ కష్టపడండి, మీరందరూ పని చేయండి. త్వరగా నేను ఇంకా మీకు చెప్తాను నా డేట్స్ అన్నీ. నేను విజయవాడ వస్తున్నాను, ఖమ్మం వస్తున్నాను, కడప వస్తున్నాను, అనంతపూర్ వస్తున్నాను, తిరుపతి వస్తున్నాను, నెల్లూరు వస్తున్నాను, ఇంకా అనేక ప్రదేశాలు వస్తున్నాను, కాకినాడ వస్తున్నాను, అమలాపురం వస్తున్నాను. ప్రిపేర్ అవ్వండి. ఒక్కొక్కరు 100,000 మందిని రెడీ చేసుకోండి. ఇప్పుడే లేట్ చేయకండి. నన్ను కలిసింది అక్కడ దేవుడు ఉన్నాడని చెప్పండి, సత్యం అంతా ఉందని చెప్పండి, ప్రజలు ఉన్నారని చెప్పండి. ఏం రైట్ సుధాకర్? కనుక ఈ వీడియోను పోస్ట్ చేసి, ప్రతి పోస్టులో షేర్ చేసి,
అనేకులకు విశ్వాసం కల్పించండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ ఫ్రమ్ హాస్పిటల్. గాడ్ బ్లెస్ యూ. Please subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.